అందుకని ఈ నవశకం సభా ప్రాంగణం ఒకటే పిలుపునిస్తుంది, సైకో పోవాలి, సైకో పోవాలి. జనం చెప్పట్లే, సైకో పోవాలి, సైకిల్ రావాలి. నవశకం నాంది పలకాలే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. లేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. మన భవిష్యత్తుకి భరోసా కావాలంటే చంద్రన్నే రావాలి, పవన్ అన్నే మనాన్ని కోరుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, మిత్రులారా, ఏం చెప్పినాడు జగను? మాట తప్పని మడమ తిప్పని నేత వంటివయ్యో, నేనున్నాను విన్నానని అంటూ రంకెలేస్తివయ్యో, నీ మాయ మాటలు నమ్మి మేం మోసపోతిమయ్యో, ఆంధ్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తివి కదరా అయ్యా. ఓరయ్యా, అందుకనే పోవాలి జగను, దిగిపోవాలి జగను, పోవాలి జగను, దిగిపోవాలి జగను. పోతవురా జగను, దించేస్తవురా జగను, పోతవురా జగను, దించేస్తావురా జగను. పోవాలి జగను, దిగిపోవాలి జగను, పోవాలి జగను, దిగిపోవాలి జగను. పోతవురా జగను, దించేస్తవురా జగను, పోతవురా జగను, దించేస్తావురా జగను. ఈ మాయ మాటలు నమ్మి మేం ఒట్టు వేస్తిమయ్యో, ఈ మాయ మాటలు నమ్మి మేము ఓట్లు వేస్తున్నాయ్యో. ఆంధ్ర ప్రజలను నువ్వు వాదం చేస్తివి కదరా అయ్యా. పోవాలి పోవాలి జగను, దిగిపోవాలి జగను. పోతవురా జగను, దిగిపోతావురా జగను. పోవాలి జగను, దిగిపోవాలి జగను. పోతవురా జగను, దిగిపోతావురా జగను. అయ్యా, ఏం చెప్పాడంటే ఒకే రాజధాని అని అన్నాడు, అసెంబ్లీలో చెప్పాడు. అవును. అసెంబ్లీలో గద్దెరికి అడిగిన తర్వాత 3 రాజధానులు అంటున్నాడు. అవును. ఓరయ్యా, ఏయ్! అమరావతి ఏ రాజధాని, 1000 ఎకరాల భూమి ఉండాలని, 1000 ఎకరాల భూమి ఉండాలని, 1000 ఎకరాల భూమి ఉండాలని. తాడేపల్లిలో ఇంటిని కట్టి అందుబాటులో ఉంటానంటివి, అందుబాటులో ఉంటానంటివి, అందుబాటులో ఉంటానంటివి. కోతవేటు దూరంలో తాడేపల్లిలో ఇల్లుంది బిడ్డ. అవును. తాడేపల్లిలో ఆ కొంపలో నుంచి బయటికి రాడు ఈ బిడ్డ. ఓరయ్యా, ఏయ్! కోతవేటు దూరంలో అత్యాచారాలు జరుగుతుంటాయి, కోతవేటు దూరంలో భూ కబ్జాలు జరుగుతుంటాయి. అవును. కానీ ఏం మాట్లాడడు, ఏం ఉలకడు పలకడు. తాడేపల్లిలో ఇంటిని కట్టి అందుబాటులో ఉంటానన్నావు, అందుబాటులో ఉంటానన్నావు, అందుబాటులో ఉంటానన్నావు. మాయలోడివి జగను, నువ్వు మాట తప్పావు జగను, మాయలోడివి జగను, నువ్వు మాట తప్పావు జగను. నువ్వు మాయలోడివి జగను, నువ్వు మాట తప్పావు జగను, మాయలోడివి జగను, నువ్వు మాట తప్పావు జగను. ఇది మాయే కాలం జగను, అతి దగ్గరుందయ్య జగను. పోవాలి జగను, దిగిపోవాలి జగను. పోవాలా జగను, దించేస్తావురా జగను. పోవాలి జగను, దిగిపోవాలి జగను. పోవురా జగను, దించేస్తావురా జగను. వాలంటీర్లు దయచేసి ఆ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బాక్సుల్లోకి వచ్చిన వాళ్ళని పంపించండి. మీరు స్పెసిఫిక్ గా మీరు ఏం మెన్షన్ చేయాల్సిన పర్లేదు. వచ్చిన వాళ్ళని ఆ గ్యాలరీలో ముందు
చైర్లో కూర్చోబెట్టండి. వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టండి. ఇన్నేళ్ళ అధికారంలో దయచేసి అయ్యా. మహిళా గ్యాలరీలో మటుకు మహిళలు ఒక్క పని కూర్చోబెట్టి చేయలే. మిగతా గ్యాలరీలో వచ్చిన వాళ్ళు ఒక్క వచ్చి ప్రాజెక్టులే. కూర్చోబెట్టండి. ఎవరిని నిలబెట్టద్దండి. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలే. అవునన్నా అయ్యా. అదే విధంగా ఇన్నేళ్ళ మీ ఏ పరిపాలనలో గ్యాలరీలో మట్టి ఉంది, అదే విధంగా వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. వాలంటీర్లు వచ్చిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి వాటర్ మజ్జిగ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ గ్యాలరీలో నిలబడుకున్న నాయకులు కార్యకర్తలు మీరు అందరూ కూర్చోవాలి. దయచేసి మీరందరూ కూర్చోవాలి. కూర్చోవాలి కింద. ఉందంటే ఈయన ఎవరు పరిపాలన కుర్చీల కింద నిలబడుకోవాల్సి. ఒక్క దయచేసి పెళ్ళాంతో కాపురం చేయలేడంట. ముందర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూర్చోవాలి. ఒక్క వాలంటీర్స్ పెళ్ళాంతో వాళ్ళు కాపురం కూర్చోబెట్టండి. చేయలేడు, ముగ్గురు పెళ్ళాలతో చేస్తాడంట. దయచేసి కుర్చీల మీద ఎవరు నిలబడుకోవద్దండి. వెనకానున్న వాళ్ళకి కనపడదు. దయచేసి సహకరించండి. రోడ్లు బాగు చేయలేను. వాలంటీర్స్ చెప్పండి. మూడు రాజ్యాలు ఎవరిని నిలబడుకొని ఇద్దండి. దయచేసి కూర్చోవాలి. అమ్మా, బ్లాక్ టీ షర్ట్. ఏ బాబు, ఉట్టికెక్కలేదమ్మా. ఏ బ్లాక్ షర్ట్ దేనికి? కూర్చోవాలమ్మా. మన ఈ పరిపాలన అట్టుంది. అదే విధంగా సౌండ్ ఇన్నేళ్ళ నీ పరిపాలనలో ప్రజలకు బ్రదర్, ఒరిగిందేమీ కూర్చోవాలి. లేదు. వాలంటీర్ గ్యాలరీలోకి వెళ్ళండి. అందరినీ కూర్చోబెట్టండి ప్లీజ్. పోలవరానికి దిక్కే లేదు. ఒక ప్రాజెక్ట్ అయినా అదే విధంగా వేదిక పైన ఎవరికి కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవాలని చెప్పి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఏ పేరుందో ఆ నాయకులు ఆ సీట్లో కూర్చోవాలి, ఆశీనులు కావాలని నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వేదిక మీద అందరూ ఆశీనులు మద్యపానమే ఉండదంటివి, ఏరులయ్యి పాలించి వేస్తివి, ఏరులయ్యి దయచేసి బ్రదర్, వాలంటీర్స్ అధిక ధర అక్కడున్న గేట్ కాడ ఎవరిని కంట్రోల్ చేయాల్సిన పని లేదు. దయచేసి రైట్ సైడ్ వాలంటీర్ గ్యాలరీ, దయచేసి రైట్ సైడ్ గ్యాలరీలో అక్కడ ఎవరు నిలబెట్టండి. కూర్చోబెట్టండి. అందరినీ కూర్చోబెట్టండి. రోడ్డు మీద నిలబెట్టండి. రైట్ సైడ్ వాలంటీర్స్, రైట్ సైడ్ అక్కడ గేట్ వదలండి. దయచేసి ఎవరిని రోడ్డు మీద నిలబెట్టకండి. వెనకాల వాళ్ళకి కనపడదు. దయచేసి వాళ్ళని ముందుకు పంపించండి. గ్యాలరీలో కూర్చోబెట్టి వాలంటీర్ మాయ మాటలతో స్టేజ్ కు కుడి వైపు ఓరయ్యా, ప్రాంతాల మధ్య కులాల మధ్య ఇన్నేళ్లు నువ్వు ఒక్కసారి ఛాన్స్ అని అడిగి ఈ రాష్ట్రంలో నువ్వు వరగబెట్టింది ఏందిరాయి అంటే ఉత్తరాంధ్ర అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలకు, కోస్తా ప్రజలకు, రాయలసీమ ప్రజల మధ్య చిచ్చులు పెట్టావు. కానీ ప్రజలు నిన్ను ఓడించరు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలే సాక్షి నిన్ను ఇంటికి పంపించినాయి. మీడియా మిత్రులు అందుకని బిడ్డ ఎవరైతే ప్రాంతాల ఆ మధ్య గ్యాలరీలో చిచ్చులు పెట్టి లేనిపోని ఆశలు కలిగించి ఉత్తరాంధ్రలో రాయలసీమల మాయ మాటలకు మంటలు రేపుతూ, మాయ మాటలకు మంటలు రేపుతూ, మాయ మాటలకు మంటలు రేపుతూ వాలంటీర్లు మూడు దయచేసి రాజధానుల ఇంత గ్యాలరీ ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ కూడా కూర్చొని పెట్టండి. ఈ గ్యాలరీలో కూడా కూర్చోబెట్టండి. ఇబ్బంది లేదు, కూర్చోబెట్టండి. కూల్చగా కదను నీ పీఠం, కూల్చగా జగను యువగలము కదిలే జగను, నీ పీఠం కూల్చగా జగను యువగలమే కదిలను జగను, నీ పీఠం కూల్చగా జగను యువగలమే కదిలను జగను, పీఠం కూల్చగా జగను యువగలమే కదిలను జగను. మాట తప్పని మడమ తిప్పని నేత వంటివయ్యో, మాట తప్పని మడమ తిప్పని నేత వంటివయ్యో, నేనున్నాను విన్నానని అంటూ రంకెలేసివయ్యో, నేనున్నాను విన్నానని అంటూ రంకెలేసివయ్యో. మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు జగను, మాయలోడివి జగను నువ్వు మాట తప్పావు.